The next question, if the line joining P 2, 3, minus 1 and Q 3, 5, minus 3 is perpendicular to the line joining A 1, 2, 3 and B alpha, beta, gamma, then a possible point for B is. So first ఒక 2 points ఇచ్చారు, అవి PQ. ఈ PQ పాయింట్స్ గుండా పోయేటటువంటి లైన్ ఏబీల పాయింట్స్ గుండా పోయేటటువంటి లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో బి అనే పాయింట్ ఆల్ఫా, బీటా, గామా, ఆ బి అనే పాయింట్ ఎలా ఉండొచ్చు అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఇక్కడ. సో హియర్ PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. సో 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే సో వాటి యొక్క డిఆర్స్ ఆఫ్ PQ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో పర్పెండిక్యులర్ లైన్స్కి సంబంధించి ఈ కండిషన్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2. ఓకే, సో PQ యొక్క డిఆర్స్ A1 B1 C1, AB యొక్క డిఆర్స్ A2 B2 C2. సో సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది డిఆర్స్ అనేది ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం బి అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అందుకోసం ముందుగా డిఆర్స్ ఆఫ్ PQ. సో ఓకే, ఇది x1 y1 z1, ఇది x2 y2 z2. సో x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. సో ఆ ఫార్ములా తీసుకుంటే 3 మైనస్ 2 1, 5 మైనస్ 3 2, మైనస్ 3 మైనస్ మైనస్ ప్లస్ 1 మైనస్ 2. సో 3 మైనస్ 2 అంటే 1, 5 మైనస్ 3 అంటే 2, మైనస్ 3 ప్లస్ 1 అంటే మైనస్ 2. So these are A1, B1, C1. Next, DRs of AB. Okay, so x2 minus x1 ante alpha minus 1, y2 minus y1 ante beta minus 2, z2 minus z1 ante gamma minus 3. These are A2, B2, C2. Okay. So relation between these 2 points is A1 A2 plus B1 B2 plus C1 C2. So A1 A2 ante 1 into alpha minus 1, that is alpha minus 1, plus B1 B2 ante 2 into beta minus 2, 2 into beta minus 2. Next C1 C2 ante minus 2 into gamma minus 3. Okay, so alpha minus 1 plus 2 beta minus 2 2 4, minus 2 into gamma minus 2 gamma, minus 2 into minus 3 plus 6. So finally గా వచ్చేసి alpha plus 2 beta minus 2 gamma minus 1 minus 4 minus 5 plus 6. సో ప్లస్ 1 వచ్చేస్తుంది. సో ఈ రిలేషన్ని సాటిస్ఫై చేసే పాయింట్ అనేది మనం ఒక్కొక్క ఆప్షన్ని మనం చెక్ చేసుకోవాలి. ఇది ఆల్ఫా, బీటా, గామా. సో ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఈ రిలేషన్లో పెట్టుకుంటే 0 వచ్చినట్లయితే దెన్ దట్ పాయింట్ విల్ బి ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి. ఆ పాయింట్ మనకు బి అవుతుంది. సో నేను ఇక్కడ డైరెక్ట్గా చెక్ చేస్తాను. సో నేను ఆప్షన్ 4 తీసుకుంటున్నాను. ఓకే, మీరైతే 1 by 1 చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్లీ ఐఎమ్ టేకింగ్ ఆప్షన్ 4. ఆల్ఫా, బీటా, గామా is equal to 3, 5, 7. Okay, so first alpha ante 3 plus 2 into beta, 2 into beta ante 5, minus 2 into gamma ante 7 plus 1. So ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. 3 plus 5 2 10 minus 2 7 14 plus 1. Okay, so 3 plus 10 13 plus 1 14, 14 minus 14 0. సో ఆప్షన్ 4 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 వచ్చింది కాబట్టి therefore B అనే దాన్ని మనం ఆప్షన్ 4గా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. therefore B is equal to 3, 5, 7. ఆప్షన్ 4 is the right answer.